అందరికీ షలోం. ముందు వీడియోలో మనం యాషార్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూసాము. అవి ఏమిటంటే జెఫో అతని సైన్యము, ఇంకా ఇస్మాయేలీలు వారి యొక్క సైన్యము, ఏదోము రాజు వారి సైన్యము, వీరంతా కలిసి ఐగుప్తు మీదకి యుద్ధానికి రావడం అనేది జరిగింది. ఐగుప్తులో యాకోబు సంతానం ఉన్నారు కాబట్టి వారి మీద యుద్ధం చేసి మనం వారిని చంపాలి అన్న ఉద్దేశంతో వారు రావడం అనేది జరిగింది. అయితే వారి తండ్రులు చనిపోయారు కాబట్టి వారి పిల్లల్ని మనం చంపొచ్చు అని వారు రావడం అనేది జరిగింది. అయితే ఐగుప్తీయులు 300,000 మంది వారి మీద యుద్ధం చేసి పారిపోవడం జరిగింది. అయితే ఇశ్రాయేలీలు 150 మంది వారి మీద గెలవడం, వారి పట్టణాల వరకు తరమడం కూడా జరిగింది. అయితే తర్వాత ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు మనం యాషార్ గ్రంథం నుండి చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని ఎలా నాశనం చేయాలి అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. అప్పుడు రాజు ఐగుప్తు పెద్దలతో ఇట్లని చెప్పాను, మన పట్టణములు యుద్ధమును తట్టుకొనుటకు తగిన కోట దుర్గములు లేవు. ఇది మీకును నాకును ప్రయోజనము కలుగు నిమిత్తము వాటిని కట్టించి మరలా మన కొరకు కోట దుర్గములను నిర్మించుకుందుము. మనము ఇశ్రాయేలీల పట్ల కుతంత్రముగా వ్యవహరించదము. రాజు ప్రకటనగా ఇట్లు చెప్పుడి, ఐగుప్తు రాజు ఆజ్ఞ ఏమనగా, కోటలను నిర్మించి యుద్ధముల నుండి రక్షించుకుందుము. మీ మధ్యనున్న ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు కోటలను నిర్మించుటకు ఇష్టపడి వస్తే వారికి రాజాజ్ఞ ప్రకారము దినసరి వేతనము ఇవ్వబడును అని చెప్పుతూ కపటముగా మీరు ముందుండి ఐగుప్తీయులను పోగు చేసి కోటను నిర్మించుటకు సిద్ధపడుడి. కోట దుర్గము నిర్మాణము జరుగుతున్నప్పుడు ఈ ప్రకారమైన ప్రకటన ప్రతిదినము రాజాజ్ఞ ఐగుప్తు దేశం అంతటా ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీలలో కొందరు మీతో కలిసి నిర్మాణపు పనికి వచ్చినప్పుడు వారికి దినసరి వేతనము కొద్ది కాలమే ఇయ్యుడి. వారి దినసరి కూలీకి మీతో కొంతకాలము పనిచేసిన తర్వాత వారిలో ఒక్కొక్కరిని వారి నుండి తప్పించి రహస్యముగా ఉంచుము. మీరు వారిపై అధికారులు కార్యాధికారులు అయిన పిదప వారిని కూలి లేకుండా పని చేయించుకుందుము. వారట్లు తిరస్కరించిన ఎడల మీ శక్తి కొలది వారిని శిక్షించి దండించి పని చేయించుకొనుము. మీరలా చేస్తే మనకు క్షేమము కలిగి మన ఐగుప్తీయులు ఇశ్రాయేలీలపై బలపడుదురు. ఈ నిర్మాణపు పని నిమిత్తమై వారు అలసట పొందుదురు, వారి సంఖ్య తక్కువగును. ఎందుచేతననగా దినదినము వారిని వారి భార్యల నుండి వేరు చేయుడి. రాజు సలహాను ఐగుప్తు పెద్దలు వినిరి. ఆ సలహా వారి దృష్టిలోనూ రాజు సేవకుల దృష్టిలోనూ ఐగుప్తీయులందరి దృష్టిలోనూ మంచిగా నున్నందున వారు రాజు మాట ప్రకారము అట్లే చేసిరి. రాజు ఆజ్ఞ ప్రకారం వారిని పనిలోకి తీసుకుని వెళ్ళి వారికి దిన కూలి ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. రాజు ఈ విధంగా ఆజ్ఞాపించడం అనేది జరిగింది. వారిని గోపురాలు దుర్గాలు కట్టడానికి తీసుకుని వచ్చి వారికి ముందు దినసరి వేతనం ఇవ్వడానికి వారిని ఒప్పించండి, తర్వాత వారికి ఏమీ ఇవ్వకుండా వారిని శిక్షించాలి అని చెప్పి అక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. వారి భార్యలకు కూడా వారిని దూరంగా ఉంచాలి అనేటువంటి ఆలోచనతో వారు ఉండడం జరిగింది. సేవకులందరూ రాజు నుండి బయలుదేరి ఐగుప్తు నందు ప్రకటన చేసిరి. మీరు ఇస్మాయేలీలు ఏశావు సంతతి వారు మన పట్ల చేసిన దానిని చూచితిరి గదా. వారు మనలను నాశనము చేయ మనపైకి యుద్ధమునకు వచ్చిరి. కాబట్టి ఇప్పుడు రాజు మనకందరికీ ఆజ్ఞాపించినదేమనగా, మన పట్టణములకు దుర్గములను నిర్మించి వాటిని యుద్ధము నుండి కాపాడమని, వారు మరలా మనపైకి యుద్ధమునకు వచ్చినచో అవి రక్షణగా ఉండుననెను. మీలో ఎవరైనాను ఐగుప్తీయుల నుండి గాని ఇశ్రాయేలీల నుండి గాని ముందుకు వచ్చి దుర్గముల నిర్మాణపు పనిలో చేరినట్లయితే అతనికి రాజాజ్ఞ ప్రకారము దినసరి కూలి ఇవ్వబడుతుంది. ఫరో సేవకులు చెప్పిన దానిని ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు వినిరి. ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీల నుండి దుర్గములను కట్టు నిమిత్తము వచ్చిరి, కానీ లేవి కుమారుల నుండి ఎవరునూ రాలేదు. అంటే వారితో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇస్మాయేలీలు ఏశావు సంతతి వారు మన మీదకి ఎలా యుద్ధానికి వచ్చారో చూశారు కదా, కాబట్టి మళ్ళీ వారు రాకుండా మనం దుర్గములను కోటలు కట్టించుకోవాలి అని చెప్పి వారితో చెప్పడం అనేది జరిగింది. ఎవరైతే ఈ పనికి వస్తారో వారికి దినసరి కూలి ఇవ్వబడుతుంది అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీల్లోనూ ఐగుప్తీయులలోనూ కొందరు రావడం అనేది జరిగింది. అయితే లేవీల్లో మాత్రం ఎవరూ కూడా ఈ పని చేయడానికి ముందుకు రాలేదు. ఫరో సేవకులందరూ మరియు అతని రాజకుమారులందరూ మొట్టమొదట కుయుక్తితో ఇశ్రాయేలీలను దినసరి వేతనముపై
నిర్మాణ శ్రామికులుగా కుదుర్చుకొనిరి. మొదట్లో వారు ఇశ్రాయేలీలతో దుర్గపు నిర్మాణమును పని అంతయు చేయించుకుని 1 నెలపాటు వారికి దినసరి జీతమునిచ్చిరి. ఫరో సేవకులు ఇశ్రాయేలీలతో కలిసి 1 నెల దినముల పాటు పనిచేసిరి. నెల చివరిలో ఫరో సేవకులందరూ ఇశ్రాయేలీయులను ఒక్కొక్కరిని ప్రతిదినము తీసివేయుచుండిరి. ఆ దినములలో ఇశ్రాయేలీలందరూ ప్రతిదినము దినసరి వేతనమునకే పనిచేసిరి. ఎందుకనగా ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తీయులు కూడా ఇంకనూ పనిచేయుచుండిరి గనుక ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకు జీతమిచ్చిరి. ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తీ తోటి పనివారు గనుక కూలి తీసుకొనిరి. పని ప్రారంభించిన 1 సంవత్సరము మరియు 4 నెలల అనంతరము ఇశ్రాయేలీల నుండి ఐగుప్తీయులనందరినీ తీసివేసిరి. 1 ఇశ్రాయేలీలు మాత్రమే పనికి మిగిలిరి. ఇశ్రాయేలీల నుండి ఐగుప్తీయులందరూ మానివేసిన తదుపరి వారు ఇశ్రాయేలీలపై అధికారులుగాను వారిని అణచువారుగాను నియమింపబడిరి. కొందరైతే వారిపై ప్రత్యేక అధికారులుగాను నియమింపబడిరి. వారికి జీతమిచ్చువారుగాను వారికి ఏదైనా పెట్టువారైరి. ముందు ఐగుప్తీయులను ఇశ్రాయేలీల్ని కలిపి పనిలోకి తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఐగుప్తీయులను తీసివేసి 1 ఇశ్రాయేలీలను మాత్రమే పనిలో ఉంచడం అనేది జరిగింది. ఈ ఐగుప్తీయుల్ని వారి మీద అధికారులుగా నియమించి వారిని అణిచివేయడం అనేది జరుగుతుంది. ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు ఈ విధంగా కష్టపెడుతూ దినదినము వారు చేయు పని యందు కష్టపెట్టుచుండిరి. ఇశ్రాయేలీలు మాత్రమే కష్టపడి పనిచేయుటలో మిగిలి ఉన్నందున ఐగుప్తీయులు వారికి కూలి ఇవ్వటము మానివేసిరి. అంటే వారికి ఇవ్వవలసిన కూలి కూడా ఇవ్వకుండా ఆపివేయడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలలో కొందరు వారికి ఇవ్వవలసిన కూలి సరిగా ఇవ్వనందుకు గాను పని చేయుటకు తిరస్కరించిరి. అప్పుడు ఫరో సేవకులు వారిని అణచివేసి బలమైన దెబ్బలతో వారిని కొట్టి వారిని బలవంతంగా తమ సహోదరులతో కలిసి పనిచేయునట్లు తిరిగి పనిలోకి తెచ్చిరి. ఈ విధముగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను దినములన్నిటినూ అలాగే చేసిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులనిన ఈ విషయంలో మిక్కిలి భయపడిరి గనుక జీతం లేకుండానే పని చేయుచుండిరి. అంటే వారు జీతం ఇవ్వట్లేదు కాబట్టి కొంతమంది పని మానేయడం అనేది జరిగింది. అయితే వారిని కొట్టి మళ్ళీ తిరిగి పనిలో పెట్టడం జరిగింది. కాబట్టి వారు భయపడి మళ్ళీ వారు జీతం ఇవ్వకపోయినా వచ్చి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇశ్రాయేలీలందరూ ఇట్లా శ్రమించి నిర్మాణాలను నిర్మించిరి. కొందరు ఇటుకలు తయారు చేసిరి, కొందరు భవనములు నిర్మించిరి. మరియు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశపు గోడలన్నీ కట్టి దుర్గములన్నిటినీ నిర్మించిరి. ఈ విధమైన పనులలో నిమగ్నమయ్యి ఇశ్రాయేలీలు చాలా సంవత్సరములుండిరి. ఈ విధముగా వారు ఎలోహిం వారిని గుర్తించుకొను వరకు వారిని ఐగుప్తు నుండి విడుదల చేయు వరకు చేసిరి. లేవి సంతతి వారు మాత్రమే తమ సహోదరుల వలె ఇటువంటి శ్రామిక పనికి వెళ్ళక వారు ఆది నుండి వారు ఐగుప్తు నుండి వెళ్ళే వరకు అలాగే ఉండేరి. అంటే వారి సహోదరులు అందరూ వెళ్ళారు, కానీ ఇక్కడ లేవి సంతానం మాత్రం ఈ పనులకి వెళ్ళలేదు. వారు ఐగుప్తు నుంచి వెళ్ళేంత వరకు కూడా ఈ పనులు ఏమీ కూడా వారు చేయలేదు. ఎందుకంటే వారు ఎలోహిం పని చేయాలి కాబట్టి, వారు భుజాల మీద ఆ మందసాన్ని మోయాలి కాబట్టి ఈ పనులకు వారు వెళ్ళలేదు. లేవి సంతతి వారు మాత్రము ఆ కష్టపడు పనికి వెళ్ళక ఐగుప్తీయులు వంచనతో తమ సహోదరులైన వారిని మోసకరమైన మాటలతో చెరిపిరని తెలుసుకునేరి. అంటే ఐగుప్తీయులు వారి సహోదరుల్ని మోసకరంగా ఆ పనికి పెట్టుకున్నారని లేవీలు గ్రహించడం అనేది జరిగింది. మరియు ఐగుప్తీయులు లేవి సంతతి వారిని ఆ పని చేయ ఆదేశం ఇవ్వలేదు. వారు మొదట నుండి తమ సహోదరులతో పని చేయుటకు రాలేదు. ఐగుప్తీయులు వారిని ఒంటరిగానే వదిలివేసిరి. మరియు ఐగుప్తీయుల హస్తము ఇశ్రాయేలీల మీద తీవ్రతరమై ఇశ్రాయేలీల పనిని కఠోరము చేసిరి. మరియు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల జీవితాలను చేదుగా చేసిరి. వారి పనులను కష్టముగా చేసిరి. వారి పనులైన ఇటుకలు తయారు చేయుట, సున్నము కలుపుట పనుల యందు మరింత కష్టము కలిగించిరి. మరియు వారిని ఇదే పద్ధతిలో పొలములో చేయు పనులలో పెట్టిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు రాజైన మెలోలును పిలిచిరి. మెలోలు ఐగుప్తు రాజు అని పిలిచిరి. ఎందుచేతనంటే అతను దినములలో ఐగుప్తీయులు ఈ విధముగా పనులలో నియమించి వారి బ్రతుకులు చేదు చేసిరి. ఐగుప్తులో పని అంతయు ఇశ్రాయేలీల చేత చేయించిరి. వారిని బలవంత పెట్టి కఠినమైన పనులు చేయించిరి. ఎందుచేతనంటే వారు ఇశ్రాయేలీలను బాధించాలి అనే ఉద్దేశంతో వారు అట్లు చేసిరి. కానీ వారు బాధ పెట్టిన దానికంటే ఎక్కువగా వారు అభివృద్ధి చెందిరి. వారు కష్టపెట్టిన దానికంటే మరీ ఎక్కువగా వారు
ఎదిగిరి. కావున ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీయులను బట్టి దుఃఖపడిరి. ఐగుప్తు రాజైన ఫరో ఈ విధంగా అనెను, ఏదోము రాజైన సామ్లా కిత్తీము ప్రజలపై యుద్ధము చేయ తీర్మానించెను. తదుపరి అతడు ఐగుప్తుపై యుద్ధమునకు వచ్చును అనెను. ఇది ఐగుప్తీయులు విని ఇశ్రాయేలీయులపై కష్టమును మరింత అధికము చేసిరి. హదాదు దినములలో ఏశావు సంతతి వారికి ఐగుప్తీయులు చేసినట్లు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు చేయకుండునట్లు అలా చేసిరి. కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పిరి, మీరు త్వరపడి మీ పని చేయుడి, మీ ప్రయత్నము పూర్తి చేయుడి, మా దేశమును బలపరచుడి. మీ సహోదరులైన ఏశావు సంతతి వారు మాపైకి వచ్చి యుద్ధము చేయుదురు, మిమ్ముల నిమిత్తమై వారు మాపైకి వత్తురు. మరియు ఇశ్రాయేలీయులు దినదినము ఐగుప్తు మనుషుల పనిని చేసిరి. మరియు ఐగుప్తు వారు ఇశ్రాయేలీయులను ఎక్కువగా కష్టపెట్టి వారి దేశమునందు వారి సంఖ్య తగ్గింపజూచుచున్నారు. అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతో అంటున్నారు, మళ్ళీ మీ సహోదరులు మాపైకి యుద్ధానికి వస్తారు, మీ వల్లే వారు యుద్ధానికి వస్తున్నారు, కాబట్టి ఇవన్నీ కూడా త్వరగా కట్టండి అని వారితో చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులపై కష్టమును అధికము చేయగా ఇశ్రాయేలీయులు అంతకంతకు అభివృద్ధి చెందుతూ వారి సంఖ్య హెచ్చు ఆయను. అలా వారు ఐగుప్తు అంతటా అభివృద్ధి చెంది ఐగుప్తును ఇశ్రాయేలీలతో నింపిరి. మరియు ఐగుప్తునందు పెద్దలను జ్ఞానులను రాజు ముందుకు వచ్చి వంగి నమస్కరించి రాజు ముందు కూర్చునిరి. వారందరూ రాజుతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక. మీ సలహా మా సలహా ఇశ్రాయేలీలపై వ్యతిరేకంగా పనిచేసినది. మేము రాజుగారి వాకు ప్రకారమే చేసితిమి. కానీ మనము వారిని కష్టపెట్టుటలో బాధించుటలో అధికము చేసిన దానికంటే అధికంగా వారు అభివృద్ధి చెందియున్నారు. ఇదిగో మొత్తము దేశమంతా వారితోనే నిండియున్నది. కానీ ఇప్పుడు మన ప్రభువైన రాజా ఐగుప్తు ప్రజల కన్నులన్నీ మీపైననే ఉన్నవి, మీ విజ్ఞానముతో మీరిచ్చే సలహా పైననే ఉన్నవి. వారందరూ ఇశ్రాయేలీలను దేశమునందు తగ్గించుటకు లేదా నాశనము చేయుటకు వారిపై ఆధిక్యత పొందుటకు ఎదురుచూచుచున్నారు. ఈ మాటలకు రాజు ఇట్లు సమాధానమిచ్చెను, ఇశ్రాయేలీల పట్ల మేమేమి చేయవలెనో మీరే సలహా చెప్పుడి, మేము వినేదము అని అనెను. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని కష్టపెట్టి బాధపెట్టి వారిని నాశనం చేయాలి అని అనుకోవడం జరిగింది. వారిని వారి భార్యలకు కూడా దూరం చేశారు, ఎందుకంటే సంతానాభివృద్ధి కలగకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా చేశారు. కానీ వారు దినదినము అభివృద్ధి చెందుతూ వీరు ఎంత కష్టపెట్టినప్పటికీ వారి దేశం అంతా కూడా ఇశ్రాయేలీలతో నిండిపోవడం అనేది జరిగింది. ఆ మాటలకు ఊజు దేశస్థుడును మెసొపొటేమియా ప్రాంతమునకు చెందినవాడగు యోబు అనే పేరు గల రాజు సలహాదారుడు రాజ ఉద్యోగి ఇట్లు జవాబిచ్చెను, రాజుకు ఇష్టమైతే అతని సేవకుని సలహా వినవచ్చును అనగా రాజు చెప్పమనెను. యోబు రాజు ముందు రాజకుమారుల ముందు ఐగుప్తు పెద్దల ముందు ఇట్లు చెప్పెను, ఇదిగో రాజుగారు చెప్పిన గత సలహా ప్రకారము ఇశ్రాయేలీలను శ్రమ పెట్టడము చాలా ఉత్తమమైనది. కానీ మీరు వారిని శాశ్వతంగా శ్రమలలోనే ఉంచాలి. కానీ వారి సంఖ్యను తగ్గించుటకు సలహా ఇది. ఇశ్రాయేలీలను కష్టపెట్టుటలో ఇది చాలా ఉత్తమమైనదగును. ఇశ్రాయేలీలు మనలను యుద్ధంలో ఓడించి బయటకు పంపుదురనేది చాలా కాలము పట్టే సలహా. వారు వృద్ధి చెందిన తరువాత వచ్చే యుద్ధంలో జరిగే సంఘటన ఇది. రాజుకిష్టమైతే ఒక రాజాజ్ఞ ఒకటి జారీ చేయవచ్చును. ఇది ఐగుప్తు న్యాయశాస్త్రంలో రాయబడవలెను. ఆ ఆజ్ఞ ఎప్పుడు కొట్టివేయబడనిదై ఉండవలెను. ఇశ్రాయేలీయులకు పుట్టిన ప్రతి మగబిడ్డ చావవలెను. ఈ రాజాజ్ఞ ప్రకారము జరిగితే ఇశ్రాయేలీలో పుట్టిన ప్రతి మగబిడ్డ చనిపోవును. వారు చేయు యుద్ధములు కూడా జరగదు. రాజు అలా చేసి హెబ్రూ మంత్రసానులకు ఆజ్ఞ జారీ చేయవలెను అని సలహా చెప్పగా అది రాజునకును రాజకుమారులకును అంగీకార యోగ్యమైనది. రాజు యోబు చెప్పిన సలహా ప్రకారము చేసెను. అంటే ఇక్కడ వారి పిల్లల్ని మగపిల్లల్ని చంపేయమని ఇక్కడ ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఈయన ఎవరు అంటే యోబు. మన తెలుగు బైబిల్లో ఉన్నటువంటి యోబు ఆయనే ఈయన. కాబట్టి ఆయనకి ఇలాంటి ఇశ్రాయేలీల పట్ల ఇలాంటి సలహా ఇవ్వడం వల్లే ఆయన అన్ని శ్రమలు పడ్డాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.